అందరికీ నమస్కారం. నా పేరు సోనీ రెడ్డి అండ్ ఈ మూవీలో మేమందరం చాలా కష్టపడి వర్క్ చేసాము. సో ఈ మూవీ అంతా మెగాస్టార్ గురించి, అంటే మెగాస్టార్ గురించి కాదు. సో మెగాస్టార్లో ఎంతైతే పవర్ ఉందో సినిమాలో కూడా అంత ఉంటుంది. సో మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. మేమందరం చాలా కష్టపడి చేసిన ఫిలిం ఇది, సాదాసీదాగా చేసింది కాదు. సో మీ అందరికీ నచ్చి మా అందరినీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక పద్ధతి అమ్మాయి, కామ్ గర్ల్, మంచి అమ్మాయి, నిదానమైన అమ్మాయి, అలాంటి క్లాస్ అమ్మాయికి మాస్ అబ్బాయి తగిలితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అందులో నా రోల్. విశాఖపట్నంలో ఒక మంచి సినిమా రాబోతుంది మన ముందుకు. మరి మెగాస్టార్ ఫ్యాన్ అనే సినిమాని ఈరోజు ఆడియో లాంచ్ మా శ్రీరాములు నాయుడు గారు, ఆయన్ని మాస్టర్, నాయుడు మాస్టర్ అంటారు అందరూ. మరి ఆయన ఆల్రెడీ ఒక సినిమా చేయడం జరిగింది. ఇది రెండో సినిమా కింద ఆయన చేస్తున్నారు. దీనికి డైరెక్షన్ మన కిరణ్ వారియర్ డైరెక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఈ సినిమా ఇప్పటికే చాలా భాగాన్ని పూర్తి చేశానని చెప్పారు యూనిట్ సభ్యులు. మరి ఈ సినిమా మంచి సక్సెస్ని అందుకోవాలని, మరి మంచి విజయాన్ని విశాఖపట్నానికి చేకూరాలని మనస్ఫూర్తిగా నేను వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. ఇది రెండో సినిమా. దీని పేరు మెగాస్టార్ ఫ్యాన్. దీంట్లో చాలా మంది జబర్దస్త్ వాళ్ళు వచ్చి నటించడం జరిగింది. దీనికి కిరణ్ వారియర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ చాలా చక్కగా వచ్చింది. దీనికి చక్కగా యాక్ట్ చేసిన వాళ్ళందరూ చాలా కోఆపరేట్ చేశారు. టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేశారు. సాంగ్స్ మరీ ముఖ్యంగా చాలా బాగా వచ్చాయి. ఈ సినిమాని అందరూ చక్కగా ఆదరిస్తారని, చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను. నమస్కారం. పరిచయం అవసరం లేని పేరు. అప్పటి తరానికి, ఇప్పటి తరానికి, రేపటి తరానికి, రాబోయే తరానికి ప్రతి ఒక్కరికి ఆయనే ఇన్స్పిరేషన్. ఆయనే నాకు ఇన్స్పిరేషన్. సో ఆయన పేరు మీదే మెగాస్టార్ ఫ్యాన్ అని చెప్పి ఒక సినిమా తీయడం జరిగింది. ఇందులో దీనికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్స్కి నా చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. అదేవిధంగా నాకు ఎంతో సపోర్ట్ చేసి అల్లు శ్రీరాములు నాయుడు గారు, నీకేమైనా పర్లేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నేను చేస్తాను, చూస్తాను అని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఆయన ద్వారా ఈ సినిమాని ఫిబ్రవరి నెలలో మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. కథ అంటే చిరంజీవి గారి కోసం, చిరంజీవి గారి ఫ్యాన్, ఒక అభిమాని తనకు ఎదురయ్యే ఆపదల్ని, సమస్యల్ని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది కథ సారాంశం.